शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे नमः. సౌమ్యత అందు ఆవిడికి ప్రియత్వం. ఏదైనా సరే మంచి గుణాలు ఉన్న వాళ్ళనే ఎవరైనా ఇష్టపడతారు. అలా కాకుండా కాస్త రావణాసురుని ఎవరైనా ఇష్టపడతారు. గుణములు సౌమ్యంగా ఉండాలి, అంటే ఒకరికి ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి. కాబట్టి అమ్మ సామగాన ప్రియ అన్నారు. తత్వమగ్ని అన్ని ఆవిడే. అయితే వాటిల్లో విశిష్టత ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకని ఆవిడ అలాగా, ఏమిటి ఆ గుణం యొక్క అసలేదు, ఆ గుణాలు నాలో ఎందుకు లేవు, అది ఆ గుణములతో నేను ప్రవర్తించడం పెద్ద కష్టమైనది కాదు. ఈ విధంగా ఎవరిని వారు నిష్కర్షగా మలుచుకోవాలి. అప్పుడే అమ్మని ఆరాధించడంలో ఒక అర్థం ఉంది. ఆరాధన దారిది అదే, నా దారి నాదే అంటే అలా ఉండకూడదు కదా. అంటే ఇక్కడ ఎందుకంటే పిల్లల్ని మీరు ఒకరితో కంపేర్ చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళలాగా చదవాలి, లేదా వాళ్ళలాగా పేరు తెచ్చుకోవాలి, సంపాదన, లేదా అనేక రకాల కారణం. లేదా వాళ్ళ గురించి చెప్పుకోవడం అనవసరం కదా. పిల్లలకి ఎందుకు చెప్తారు? చెప్పండి. ఇక్కడ కూడా ఈ చెప్పటం అన్నది, స్తోత్రం అనేది డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఉన్నతమైనది కాబట్టి అమ్మ ఆవిడని స్తోత్రిస్తాము అంటే పొగుడుతున్నాం. ఇప్పుడు అక్కడ కూడా జరిగింది అదే కదా. బాగా మంచి తెలుగులో అంటే పొగడతాయి కదా, వాళ్ళని పొగిడారు. అలా ఉండాలిరా అని చెప్పారు. మరి మీరు పొగుడుతున్నారు, మరి పొగుడుతున్నప్పుడు అలా ఉండాలి కదా, ఆ లక్షణాలు తెచ్చుకోవాలి కదా. పోనీ అమ్మ దగ్గర ఏమన్నా కష్టమైన ఉన్నాయా? ఏం లేవు కదా పాపం. మరి ఎందుకు రావట్లేదు మనకి? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అందుకని సౌమ్య సామగాన ప్రియ సౌమ్య, ఇక్కడ సౌమ్య అని పడింది కాబట్టి సౌమ్యనే ఉంటుంది కదా లలిత శాస్త్రాల్లో. కాబట్టి సౌమ్య అంటే తెలుసు కదా. పేరు సౌమ్య పెట్టి అరిస్తే ఏం చేస్తామండి? అంటే అమ్మకి అంటే చక్కగా ప్రియంగా మాట్లాడేవాళ్ళు, వినపడకుండా మాట్లాడేవాళ్ళు కాదు, స్పష్టంగా వినపడేటట్టు మాట్లాడేవాళ్ళు. లేదా అది కూడా బాధే కదా, బాధ కలగకూడదు కదా. మరి పరమేశ్వరి ఇక్కడేమో సౌమ్యకే అర్థం ఇచ్చారు. గగన మండలంన చంద్రబింబ రూపిణి, యజ్ఞంన సోమయాగార్హము అవుతుంది. సోమలతా రూపము కాబట్టి సౌమ్య అన్నారు. ఇక్కడ మనకి మామూలుగా మరి అది సౌమ్య అని పడింది. మనకి మామూలుగా మనం సౌమ్య అని రాస్తాం, చదువుతాం. ఇక్కడ సౌమ్య అనే చెప్పి అదే అర్థం ఇచ్చారు. చంద్రమండలము సోముడు అంటే ఆయనే కాబట్టి ఇక్కడ సౌమ్య అర్థం ఇచ్చారు. ఇది చూద్దాం. శివుని యొక్క స్వరూపం కలది కూడా పరమేశ్వరి సౌమ్య అంటున్నారు. సోముడు అంటే చంద్రుడు, శివుడు ఇద్దరు వస్తారు కాబట్టి ఇక్కడ సౌమ్య ఇచ్చారు. చూద్దాం నేను తర్వాత దీని గురించి. సదాశివ కుటుంబిని అంటే ఆవిడ కుటుంబం లేదు కాబట్టి ఆవిడ ఎట్లయినా ఉంటుందని మీరు అనుకుంటారేమో అని సదాశివ కుటుంబిని, సదాశివుడి యొక్క అంటే వాళ్ళకు కూడా పాపం ఉంది కదండి, ఉంది కదా, వాళ్ళ లోకం ఉంది కదా. ఎంతమంది ఉన్నారు వాళ్ళకి పాపం?
మీకైతే లింగునిటికి మటుకు ఇద్దరో ఒకళ్ళు ముగ్గురు, మహా అయితే నలుగురు, అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారా? కానీ వాళ్ళకి ఎంతమంది ఉన్నారు మరి? పంచబ్రహ్మాల పంచబ్రహ్మల ఎందును 5వ వాడు సదాశివుడు. పరబ్రహ్మము అట్టి పరబ్రహ్మంతో అవినాభావ సంబంధం కలదు. గాయత్రీ దేవి అని వేదమునందు ఈ శక్తియే అదితి కూడా. ఈ సరస్వత్యాది నామములను చెప్తూ ఉంటారు. రాజరాజేశ్వరి, శుద్ధ విద్య, అశ్వారూఢ, శ్యామలాది విద్యాది దేవతలు కూడా సదాశివ కుటుంబములకు చెందినవారు. సర్వశక్తి స్వరూపిణి పరమేశ్వరి సదాశివ కుటుంబిని అంటే అనేక నామాలు చెప్పారు. అందరూ కూడా ఆ యొక్క అమ్మ యొక్క రూపాలే, అంటే పరబ్రహ్మం యొక్క రూపాలే వాళ్ళందరూ కూడా. అంటే కుటుంబము అనగానే ఒక సమూహం, ఇన్ని పేర్లు పెట్టుకున్నా ఆ బ్రహ్మం ఒకటే. ఒక రూపం అంటే వీణ పెట్టుకున్నప్పుడు సరస్వతి అవుతుంది, లక్ష్మీదేవి, ఇలా రకరకాలుగా ఆరాధనకు అనుకూలమైన రూపాలను ఆవిడ పొందుతూ ఉంటుంది. రూపం లేని ఆవిడ కాబట్టి, పరబ్రహ్మం కాబట్టి. కాబట్టి ఇక్కడ ఇద అంటే దేవతల సమూహం అనుకోండి. కుటుంబం అంటే ఏం చెప్తారంటే మీ ఇంటి పేరు వాళ్ళని కదా. పెళ్ళైపోయి వెళ్ళిపోయిన ఆడపిల్లని కుటుంబం అంటారా? ఇప్పుడు వాళ్ళది వేరే లిస్ట్ లోంచి తీసేస్తారు కదా. తేడాలు చూపిస్తారండి. ఎందుకు చూపించారు కదా, అందరూ ఆడపిల్లలే కదా ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక సమూహం, దేవతల సమూహం. ఇక మనం మామూలు అర్థానికి వస్తే కుటుంబం అంటే అర్థమైంది కదా. అబ్బో ఈ కుటుంబానికి అసలు అబ్బో అసలు ఎన్ని కష్టాలు, కోల్డ్ కష్టాలు కదా. కష్టం అంటే ఏంటండి? ఇష్టం లేని పని కష్టం. అందరికీ అన్ని ఇష్టాలు ఉంటాయా? కష్టాలు లేవు. ఇష్టం లేకపోతే అది కష్టంగానే ఉంటుంది ఏదైనా సరే. కాబట్టి కష్టాలు లేవు అంటే అది అబద్ధమే. ఆయన కష్టాలు ఆయనకుంటే నీ కష్టాలు నీకుంటాయి. అన్ని ఇష్టాలు ఎక్కడ ఉంటాయండి? అడ్జస్ట్ అవుతారు కాబట్టి నవ్వుతారు. సవ్యాపసవ్య మార్గస్థ, సవ్యము అపసవ్యము రెండు, అన్ని మార్గాలు ఆవిడే. కాబట్టి నేను అపసవ్యంలోనే వెళ్తానంటారా? శ్రీ విద్యోపాసన ఎందు, శ్రీచక్రార్చన ఎందును, అంటే ఈ దేవతార్చనవి అన్ని కూడా సవ్య మార్గంలో. భక్తి మార్గం అనేది కేవలం ఇక్కడ అమ్మ కాబట్టి విద్యోపాసన, శ్రీచక్రార్చన అన్నారు. అదే అంటే ఒక కనపడే రూపం, అంటే మనలాంటి దేహం కాకుండా ఒక శక్తిగా కనపడాలి అంటే అది శ్రీచక్రం. అందువలన ఇక్కడ శ్రీచక్రం గురించి చెప్పారు. కాబట్టి అది సవ్య మార్గం అని అపసవ్య మార్గం అని రెండు ఉంటాయి. వేద సమ్మతమైన శిష్టజనులచే ఆచరింపబడినదే బ్రాహ్మణ వర్ణానుష్ఠాన యోగ్యమైనది సవ్య దక్షిణ మార్గం. అంటే ఒక పద్ధతి ప్రకారం మనం పూజ చేయటం, శాస్త్రంలో ఏది విధించబడిందో. శ్రీచక్రార్చన కూడా అలాగే ఉంటుంది. అంటే ఒక గురువు దగ్గర ఆ దీక్ష పొంది అలా చేయాలి. అలా కాకుండా నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే, అంటే ఇప్పుడు బయట దొరుకుతాయి కదండి, తీసుకొచ్చి పెట్టేసుకోవటమే దేవుడి గదిలో. ఏముంది, దేవుడి గది పెద్ద కట్టుకుంటారు, ఏవైతే మనకి కంటికి నచ్చినవన్నీ తెచ్చి పెట్టేసుకుంటారు, అంతే కదా. తర్వాత తొండ తెలియదు, తోక తెలియదు, తొంటం సారీ తొంట తోట తెలియదు, అలా అయిపోతుంది. సరే, ఎవరి తిప్పలు వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళది అనుకోండి. అంటే ఇక్కడ ఆ పద్ధతి ప్రకారం మనం ఒక దేవతని అర్చిస్తున్నాము అంటే ఆ శాస్త్ర పద్ధతిగా చేసేది సవ్యమైనది. ఇప్పుడు వినాయకుడికి ఏమి ఇష్టమో అది పెట్టాలి, అది సవ్యం. మనం అలా చేయలేం కదా, గృహస్థాశ్రమంలో చేయలేం కాదు, చెయ్యం, మన ఇష్టం ఉన్నట్టు చేస్తాం. వినాయక చవితి రోజైనా గరిక వాళ్ళు అందులో పెడితే ఉంటుంది, ఆయన లేదా గరికి ఉంటుందా? సరే, గుర్తున్న వాళ్ళు తెంపుకొచ్చుకుంటారు. రకరకాలు కదా. అంటే మనం ఒక పూజని ఆచరించేటప్పుడు అది విధి విధానంగా చేస్తే సవ్యమవుతుంది. అలా కాకుండా మనకు అనుకూలంగా చేసుకున్నప్పుడు అది అపసవ్యం అని అర్థం. అయితే ఇక్కడ చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఎవరి నిష్టను బట్టి వాళ్ళకు ఉంటుంది.
ఒక వ్రతం చేసిన, ఒక యజ్ఞం చేసిన ఆ విధి విధానంగానే చెయ్యాలి. దాన్ని అక్కడ బ్రాహ్మణ వర్ణానుష్ఠాన యోగం. వర్ణములకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, అందరికీ ఒకే విధంగా కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు అగ్నిహోత్రం చేస్తారు బ్రాహ్మణులు కొంతమంది, కాబట్టి దానికి అనుగుణమైనది ఒకటి ఉంది. అలా రకరకాలుగా ఉంటుంది, వర్ణానుష్ఠానమైనది అన్నారు. అందుకని అందరికీ ఒకే విధంగా చెప్పలేదు. మడి ఆచారం అందరికీ ఉన్నదా? లేదు, కొంతమందికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఇలా రకరకాలుగా, అంటే సవ్యమైనది అది దక్షిణ మార్గం. వేదబాహ్యమై కేవల తంత్ర మార్గ చోదితమై కేవల ద్విజేతర మాత్ర అనుష్ఠేయమైనది అపసవ్య మార్గం. ఇక్కడ ఏదో ఇది చాలా దోషభూయిష్టమైందని చెప్పటం లేదు. అంటే బ్రాహ్మణులు ఈ అగ్ని అదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. సంధ్యావందనం చేసి, సంధ్యావందనం చేయకపోతే బ్రాహ్మణేం కాదండి. సంధ్యావందనం చేసి ఆ తర్వాత అనుష్ఠానం చేస్తేనే అది ఆ సవ్యం అవుతుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. వేరే వాళ్ళ చేత ఆచరించబడేది అపసవ్యము అన్నారు. అంటే వాళ్ళకి తోచినట్టుగా, అందరికీ అన్ని పద్ధతులు తెలియవు కదా. వేరే వాళ్ళకి ద్విజేతరులు అంటే బ్రాహ్మణులు కాని వాళ్ళని అర్థం. అంటే బ్రాహ్మణుడు అనగానే అంటే ద్విజేతలు అని మీరేమి ఫీల్ అవ్వక్కర్లేదు. బ్రాహ్మణుడు అంటే ఆ సంధ్యావందన అనుష్ఠానం చేసేవాళ్ళు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళని అలా ఉన్నాయి. లిస్ట్ చెప్పాడు ఆయన. అన్ని వర్ణాలు చెప్పి ఏ వర్ణానికి ఏదో చెప్పాడు ఆయన. క్షత్రియులు ఏం భోజనం చేయాలి, ఎలా ఉండాలి, వయసులు అంటే ఎలా ఉండాలి, బ్రాహ్మణులు ఎలా ఉండాలి అన్ని చెప్పారు. అలాంటి వాళ్ళే బ్రాహ్మణులు అన్నారు. తప్ప ఇప్పుడు బ్రాహ్మణులు అనగానే ఏం ఫీల్ అవ్వక్కర్లా. ఎందుకంటే దాని మీద కూడా దెబ్బలాడేసుకుంటుంటారు కదా, మీరేం గొప్ప ఎందుకు వచ్చిన గోలలు. ఈ రెండు మార్గములు కూడా అధికారుల కొరకుగా పరమేశ్వరునిచే చెప్పబడ్డాయి. ఆరాధకుని మానసిక పరీక్షకు ఏర్పడ్డాయి. అనధికార మార్గాచరణము పతన హేతువు. రకరకాలుగా శుచి శుభ్రత ఉండదు, ఏది పడితే అది పెడతారు దేవుళ్ళకి. చూడండి ఫ్రిడ్జుల్లో ఎక్కడో ఉన్నవి. అంటే నేను కొన్ని చూశాను, నిజంగా చాలా బాధ కలిగేది. నైవేద్యం పెడుతున్నాము, వేరు ఏంటది, మనం అన్నము అన్ని పెడతాము మహానైవేద్యం. అప్పుడు ఆయన కోసం ఆ ఆవు పాలు తెప్పించి తోడేసుకుని, అంటే మరి ఆ మాత్రం చేయలేనప్పుడు పరమాత్మని ఆరాధించి ఏం లాభం అండి? అంటే ఆ స్వచ్ఛమైనది పెట్టాలి. అలా కాకుండా ఎప్పుడుగా ఉందండి లోపల, అది ఆవు పెరిగే అది పెట్టేద్దాం అంటే మరి నువ్వు పరమేశ్వరుని దేనికి ఆరాధిస్తున్నావు? నీ కోరికలో ఏదో కదా ఆయన నీకు ఏదో ఇవ్వాలని. అక్కడ మరి ఆశిస్తూ ఆయనకి అలాంటివి పెడితే ఎలాగా? గుళ్ళో కూడా చూస్తుంటారు, ఏ పడితే అది తెచ్చేస్తారు. ఇంట్లో పెరుగులు వాడిన, మీరు వాడినది ఎట్టి పరిస్థితుల్లో దైవాంశం. అంటే మేము ముందు తీసేసామండి, తర్వాత మేము వాడుకుని ఇవాళ తెచ్చాను, దోషం అది. ఎందుకంటే నువ్వు అందులోంచి తీసి నువ్వు వాడేసావు కదా. ఆయన కన్నా ముందు ఎవరు వాడారండి? నువ్వు పెరుగు తోడేసి పాలో ఏవైనా సరే ముందు ఆయనకి ఇచ్చాక నువ్వు వాడుకో, అది దోషం లేదు. ఇలాంటివి సూక్ష్మమైనవా అంటే తెలియనివి ఏం కాదు, ఇవన్నీ కూడా తెలిసినా కూడా కొంత. అందుకనే పతన హేతువు అన్నారు. పతనం అంటే అర్థం ఏంటండి? దోషాలు ఎక్కువైతే పతనం కాకపోతే మంచితనం వస్తుంది. అలాంటివన్నీ చెయ్యకూడదు, తెలుసుకుని ఆచరణలో పెట్టుకోవాలి. కుదరలేదు, ఇప్పుడు చూడండి ఏంటది, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి బోరింగ్ నీళ్ళు అప్పుడే దొరకవంట, ఫ్రెష్ గా ఆయనకు అభిషేకం చేయాలి. నువ్వు ప్రయత్నం చేసావా? ప్రయత్నం చేసినా నీకు లభ్యం కాకపోతే అది వేరే విషయం. ఏ నీళ్ళైనా పర్వాలేదు అని. అంటే మన మనసు ఎలా ఇదవుతుంది, ఇక్కడ చెప్పింది అదే, మానసిక పరీక్షకు ఏర్పడుతుంది. ఆ మనసు ఏం పర్వాలేదు, ఆయన ఏమనడు, అందుకే సాక్షి అయ్యాడు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావు కాబట్టి. అప్పుడు అక్కడ ఎందుకుంటాడండి ఆయన? అక్కడి నుంచి పారిపోడు. మీరు సభ్యంగా చేస్తే అన్ని చక్కగా. అందుకే ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకుంటాం మనం, ఆయన్ని బ్రహ్మ అంటాం. ఆయన ఒక విధి విధానంగా. కాబట్టి బ్రహ్మను పెట్టుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే విధి విధానాలు తెలిసిన వాడినే పెట్టుకోవాలి. పెట్టుకుని అదే ఆచరిస్తే, కాబట్టి ఏది చేసినా మానసిక పరీక్షకు ఏర్పడ్డాయి. అనధికార మార్గాచరణ పతన హేతు. రెండు మార్గములలో ఆరాధించబడుతుంది. కాబట్టి సవ్య అపసవ్య మార్గస్థ. ఏ మార్గమైనను అధికారులు సంప్రదాయ శుద్ధి కలిగి సేవించుట సముచితం. అంటే వర్ణాశ్రమ ధర్మాలను కూడా చెప్పిండారు.
మీకు ఎలా విధించబడిందో ఆ విధంగా మీరు ఆరాధించుకోండి. మీరు ఇప్పుడు సంధ్యావందనం చేయాలి మాకు లేదండి, ఇవి మా పెద్దవాళ్ళు చేయలేదండి, వాళ్ళు చెయ్యనివి మీరు ఎన్ని చేస్తున్నారు అలా అడిగితే తప్పదు కదండి అంటారు. ఒక్క దైవ విషయంలోనే మాకు ఆచారం లేదు, లేదా మా ముందు వాళ్ళు చేయలేదు, ఇలా ఎన్నో రకాలుగా చెప్తారు కదా. అంటే వాడి మానసికంగా వాడి మనసుకి ఎట్లా అయితే అట్లా చేస్తారు. అన్నిటిలో కూడా ఆవిడ ఆరాధించబడుతుంది, బ్రహ్మం ఆరాధించబడుతుంది. కానీ ఎలా ఆరాధిస్తే ఆవిడ సులభ, ఎలా ఆరాధిస్తే మీరు దోషరహితులు అవుతారో అలా ఆరాధించుకోండి. కర్మక్షయం కావాలి అంటే మానసిక చాలా ముఖ్యం కదా, మనస్సు ముఖ్యం. మీ మాట, మనస, వాచ, కర్మణ, ఇవి మూడు శుద్ధంగా ఉన్నాయనుకోండి, ఏది లేకుండా అప్పుడు ఇంకా ఆరాధన అంటే విడిగా ఏమీ లేదు అసలు. ఎక్కడుంది ఆరాధన? మీ మనస్సు, మీ వాక్కు, ఆచరణ హాయిగా ఉందనుకోండి, భేదభావం లేకుండా, అదే సవ్యమైన మార్గం. సూక్ష్మంలో కూడా ఇదేమో మనకి ఆచారం గురించి చెప్పారు. ఆచారం మనకి ఏమీ తెలియదు, ఏమండి మేము చేయలేము, మాకు తెలియదు అని సమర్థించుకుని అసలు లేకుండా పోయే బదులు మనస్సుని, మాటని, ఆ యొక్క ఆచరణని సవ్యంగా పెట్టుకున్నారనుకోండి, ఇంకా దానికి మించింది ఏముంది? అద్వైతంలో అదే కదా, భేదం లేకుండా ఉండాలి. ఎందులో భేదం లేకుండా ఉండాలి? మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడే మాట అందరి పట్ల ఒకే రకంగా వస్తుంది, ఆచరణ కూడా ఒకే రకంగా వస్తుంది. ఒకరి పట్ల ఒకటి, వీడు చేస్తే కరెక్ట్, వాడు చేస్తే తప్పు అనేది సేమ్ పని చేశాను, మీ మనవాడు చేస్తే ఏమంటారు? ఓన్లీ అమ్మ చిన్నవాడు ఉంటారు. అదే వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ అమ్మ బుద్ధి చెప్పక్కర్లా ఉంటుంది. చాలా చూస్తూ ఉంటాం కదా, వేరే వాళ్ళ ఇంట్లో అల్లరి చేసినప్పుడు చేస్తే చేసాళ్ళు. భేదం చూడండి ఎలా వస్తుంది. ఇక్కడ చిన్నపిల్లాడ వాడు చేశాడా, నువ్వు ఎంకరేజ్ చేసా, అవన్నీ తర్వాత విషయాలు. కానీ భేదం వచ్చేసిందా లేదా? ఆ భేదభావం ఉండరాదు. ఈ చిన్న విషయాల్లో కూడా ఉండరాదని చెప్పడం, అందుకని అవే ఉదాహరణలు చెప్పేది. ఈ చిన్నవే ఉండరాదంటే పెద్ద ఉంచుకుంటారా? అలాగా తప్పు కదా. వేరే వాళ్ళది పాడు చేసేద్దాం పర్వాలేదులే, మన ఇంట్లో వస్తువులు మాత్రమే అంటే ఎలాగా కదా. మన ఇంట్లో పూలు దాచుకుని పక్కింట్లో చేస్తే ఇంకోళ్ళు వచ్చి మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి సవ్యం మార్గేస్తారు. కాబట్టి సూక్ష్మమైన అర్థం మనం తెలుసుకుందాం. ఈ ఆచారాలు, వ్యవహారాలు అంటే ఏదో పెద్దవాళ్ళు చేసింది, కొన్ని మనం మార్చుకున్నవి రకరకాలుగా ఉంటాయి. అందరూ పెద్దవాళ్ళు దాన్ని మాకు అసలు తెలియదండి, మా అత్తగారు అసలు ఏ పూజలు చేయలేదు అన్నారు. ఎందుకు అవన్నీ అసలు? సరే నువ్వు ఇప్పుడు ఒక చక్కగా శుచి శుభ్రతతో చేయి, మనసును అక్కడ లగ్నం చేయి, శ్రద్ధగా చేసుకో, అప్పుడు ఆవిడే చెప్తుంది ఏం చేసుకో. కాబట్టి అనవసరమైన అంటే అలాంటి వాటి జోలికి వెళ్లకుండా, వాళ్ళు చేయరు కాబట్టి నేను మానేశానంటే అంటే అలాంటి జోలికి వెళ్లకుండా, అవన్నీ పతన హేతు. మీ పెద్దవాళ్ళు చేశారో చేయలేదో నీకు అనవసరం, నువ్వు చెయ్యి, కానీ ఎలా చేయాలో అలా చేయి. అలా చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటేనే అదే పతనం. అద్వైతంలోకి వచ్చాక గురువు ఏం చెప్పాడు అది చేయండి. గురువు చెప్పారండి పూజ చేయట్లేదని హాయిగా 9 వరకు పడుకుంటారు. ఎంత హాయిగా ఉందో. మా గురువు గారు చాలా మంచివాళ్ళు అండి, ఏమీ చేయొద్దన్నారు. ఆ గురువే చెప్పారు కదా, మనసా వాచా కర్మణ సరిగ్గుండండి అని చెప్పారు. మరి అదేం చేసావురా? ప్రయత్నం చేస్తున్నాను, మనసు నా మాట వింటలేదు. ఎవరిదా మనసు? నీదిగా పక్క వాళ్ళదా? ఎంత కన్వీనియంట్ గా ఉంటాయి కదా. 9 వరకు పడుకోమని చెప్పారా? చెప్పలేదుగా 10 వరకు పడుకోండి అని. మరి అందుకే 5కే క్లాస్ పెట్టాను. అంటే రకరకాలుగా ఈ యొక్క అర్చన ఉంటుంది. ఎలా ఏర్పడినా అమ్మ సర్వదేవతా స్వరూపిణి పరమేశ్వరి సవ్యాపసవ్య మార్గస్థ అనబడుతుంది. ఏవైనా సరే ఒకవేళ అంటే ఈ శ్రీచక్రార్చన కానివ్వండి, వేరే అలాంటివి అన్నప్పుడు గురువులు అంటే తెలిసిన వాళ్ళే చెప్పాలి. అందుకే ఓంకారం జపించాలన్నా సరైన వాళ్ళు చెప్పకపోతే లేని రోగాలు వస్తాయి. కుండలిని
వీటన్నిటికీ అట్లా మన ఇష్టం ఉన్నట్టు చేయకూడదు. ఆయనకి తెలుసో తెలీదో కూడా మనకి తెలియదు. బోర్డు పెట్టుకున్నంత మాత్రమే తెలియాలని రూల్ ఏమని తెలిసిన వాడు ఎవరు బోర్డు పెట్టుకోరండి. బోర్డు పెట్టుకుంటే దేనికోసం, దీనికోసం కదా. పిండాండమున మూలాధారం నుంచి సహస్రారం నుంచి మూలాధారాంతముగా ఈ సంతతము పయనించుచుంటూ ముఖ్య ప్రాణ స్వరూపిణి సవ్య. అంటే పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది కదా. అందుకని అక్కడ ప్రాణశక్తి వెళ్ళకపోతే సవ్యాపసవ్య మార్గమున ప్రాణోత్క్రమణ కాలమున జీవుడు పరలోకములకు పయనించు అర్చరాది మార్గములుగా భావించగలరు. రకరకాలు ప్రాణంలో ఇదైనప్పుడు కూడా రకరకాలుగా జరుగుతుంది. అందరికీ సహస్రారంలోంచే వెళ్ళదు. కొంతమంది కళ్ళల్లోంచి వెళ్తుంది ప్రాణం, బయటికి నోటిలోంచి వెళ్తుంది. రకరకాల మార్గాలు వాడి యొక్క అనుష్ఠానం అనండి, లేదా వాడి జీవన విధానం అలా బట్టి వాడి యొక్క ప్రాణ నిష్క్రమణ జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి కూడా వాడు ఎలాంటి వాడో చెప్తారంటారు. ఎందుకు వచ్చిన కష్టం అండి? పోయేవాడు ఎలాగూ పోయాడు. పోయిన వాడి గురించి చర్చ అవసరమా? అవసరం లేదు. మంచి వాడని చెప్పుకోండి చాలు, ప్రశాంతంగా ఉంటాం. పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కదా, అలాగే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ సవ్యాపసవ్య మార్గస్థ అంటే అర్థం అది. ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి మనసా వాచ కర్మణ అంటే ఆ మనసు శుద్ధంగా ఉండాలి. అవతల వాడు చెడ్డవాడనో, అవతల వాడు మోసగాడ, అసలు అనవసరం. అవతల వాడికి నువ్వు ఎలా ఉన్నావు, నీ వాక్ ఎలా ఉంది, నీ ఆచరణ ఎలా ఉంది, అది చాలా ముఖ్యం. ఇది నువ్వు చూసుకుంటే నీకేమి ఇవ్వాలో పరమేశ్వరుడు చూసుకుంటాడు. నీకు ఏ సమయానికి ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే నీలో దోషాలు ఉండొచ్చు, నువ్వు ఇచ్చిన మాట తప్పొచ్చు, లేకపోతే ఏదైనా చేయవచ్చు. కానీ ఆయన అలా చెయ్యదు. ఆయన ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు కాబట్టి అన్ని గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి నీ మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో, వాక్కు చక్కగా ఉంటుందో, ఆచరణ కూడా ధర్మయుతంగా ఉంటుందో అన్ని చూస్తాడండి. కేవలం అంటే ఇహము పరము అని చెప్తారు. ఇహపరమైన అంటే ఇక్కడ నువ్వు అనుభవించే భోగాలనండి, సుఖాలనండి, నీకు ఇష్టమైనవనండి, ఏదైనా సరే చూస్తాడు. అది చెప్పాను కదా, ఎప్పుడో మనం చాలాసార్లు చాక్లెట్ అయినా సరే మీ మనసులో కోరిక ఉంటే ఆ చాక్లెట్ కూడా తెచ్చిస్తాడు. ఆయన పెద్ద కష్టం ఏంటండి? ఏమీ లేదు. మీరు అలా ఉండి చూడండి, చాక్లెట్ కోరుకోండి వస్తుంది. చాక్లెట్ కోసం ఉంటారా కదా? ఏనుగు కొడితే ఏనుగు కుంభస్థలమే కుట్టాలన్నట్టుగా కోరుకుంటే ఏం కోరుకోవాలి? కానీ కోరుకుంటే మనసు సరిగ్గా ఉంటుందో. ఏమో ఈవిడ చెప్పారు మనసులో ఇది కోరుకున్నాను, ఇస్తారో ఇవ్వరో అంటే ఏమీ కోరుకోకండి. మీకు ఎప్పుడు ఏం అవసరమో మీకు ఎలా తెలుస్తుందండి? తెలుస్తుందా? ఏది తెలియదు. మీ కోరిక లేదా మీ అవసరం మీకు ఎలా తెలుస్తుందండి? లేవలేకపోతారు, మంచినీళ్ళు కావాలి, అప్పుడు ఎలాగండి? అప్పుడు ఆయన తీసుకొచ్చి ఇస్తాడు. ఏదో రకంగా జరుగుతుంది. కేవలం అలాంటి పరిస్థితులని అర్థం చేసుకుంటారా? మళ్ళీ నేనేదో ఒకటి చెప్పానంటే అన్నిటికీ కలిపి చెప్తున్నాను. కొంచెం కష్టమైంది చెప్తే సులభమైనవి కూడా జరుగుతాయని ఆయన తప్పకుండా చెప్తారు. కానీ మీలో ఏముండాలో ఏముండాలి? నేను ఇందాకే చెప్పాను కదా, కొంచెం నాకు ప్రాబ్లం. స్వచ్ఛమైన మనసమ్మ, మనసు ఒకటి ఉంటే సరిపోతుంది. ధర్మంగా ఆచరణమ్మ, పాదాభివందనాలు. నా డైలాగే కొట్టకూడదు. మీకు అర్థమైంది చెప్పమన్నా, మళ్ళీ నా డైలాగే మీరు కొడితే మీకు అర్థమైనట్ట అర్థం కానట్ట. మీకు అర్థమైంది ఏదో చెప్పాలి. ప్రేమగా, సౌమ్యంగా, ధర్మంగా అమ్మ. అందరూ బాగుపడిపోతున్నారా? కాబట్టి అన్నిటికి కలిపి మీరు ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ అది కూడా నేనే చెప్పాలి. మీ సమాధానం ఆచరణ పెట్టాలి. కాబట్టి ఒక్క మనసు, ఒక్క మాట, ఒక్క ఆచరణతో కుదరదు. ఎలా కుదురుతుంది? నామస్మరణ చేసాం కానీ మారిపోయారా? దాన్ని కూడా నిష్టగా చేస్తే మారుతారు, సందేహం లేదు. నామానికి అత్యంత ప్రభావం ఉంది. కానీ అది ఎలా చేయాలి? ఒక నిష్టగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. అలా చేస్తే ఎందుకు మారరు? చక్కగా మారుతారు, సందేహం లేదు. వాల్మీకి మారిపోలేదు అంటే నామస్మరణ చేసి మారలేదు, అతనికి అదేదో చూసి కలిగింది. అంటే అలాంటివి చూసే మారిపోయినప్పుడు పరమాత్మ నామాన్ని జపిస్తే మారరా? డెఫినెట్ గా మారు. కానీ అంతో ఇంతో చేసినా కూడా మార్పు వచ్చింది కదా పాపం, శ్రద్ధగా చేయకపోయినా కదా, శ్రద్ధగా చేయకపోయినా వచ్చింది కదా మార్పు.
రాని వాళ్ళు మాట్లాడరు, వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. మార్పు వచ్చిన వాళ్ళే మాట్లాడతారు, మార్పు రాని వాళ్ళు అలా పెట్టుకోరు. నేను చెప్పాలి, వచ్చిన వాళ్ళు మాట్లాడతారు అనగానే అందరు మాట్లాడతారు. రాలేదు అనుకుంటారేమో అని. సరే మీకు వచ్చిందో లేదో నాకు తెలీదా. మౌనం ఉంటే అదొకటి, మీరు అన్ని తెలుస్తుందమ్మా. తెలిసి మౌనంగా లేరు. ఏం మాట్లాడితే ఏంటి వస్తుందో అని మౌనంగా ఉంటారు. బాగా వన్ వే ట్రాఫిక్ లా గురువే చెప్పుకుంటూ పోవాలంటే ఎలాగా, సమాధానాలు గురువే, అన్ని గురువే అంటే ఎలాగా, మీరు చెప్పాలి కదా. అప్పుడు కదా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. కష్టాలు లేవండి, ఎందుకు లేవు. చెప్పామ్మా ఏం వింటలేదు, ఏం చేస్తావు అన్నారు, అది ఒక కష్టమే కదా. నేను అది చెప్పింది అదే, ఇష్టాలు ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అసలు అవి లేవనుకోండి, గుర్తించడం అనేది లేదు నీకు అక్కడ. నువ్వు గుర్తించడం అంటే మళ్ళీ ఇష్టం అయిష్టం రెండు వస్తాయి. అసలు ఏది లేదనుకో, అప్పుడు వినాలనుకుంటే వినపడలేదనేది తెలుస్తుంది. మనం ఏమీ వినక్కర్లే, వినపడతాయిలే అనుకున్నప్పుడు ఏ బాధ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అనుకున్నప్పుడు కదా మీరు గుసగుసలన్నీ వినపడుతున్నాయి. లేదా ఎందుకు వినపడతాయండి, ఏదోలే వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు. విషయం తెలుసుకోవాలి కదా అనుకున్నప్పుడు కదా గోలంతా. సరే, ఇప్పుడు ఏంటి అర్థమైంది, ఏం ఆచరణలో పెట్టుకోవాలి, ఆచరణ పెట్టాలా అక్కర్లేదు అసలు. పెట్టాలి గురువుగారు, ఆచరణ పెట్టాలి గురువుగారు. ధర్మంగా ఉండాలి గురువుగారు. నిత్య నామస్మరణ చేస్తూ ధర్మంగా ఉండాలి గురువుగారు. పాదాభివందనాలు. అమ్మ నామస్మరణ చేసుకుంటూ ధర్మాచరణ చేయాలని అర్థమైందమ్మా. పాదాభివందనాలు. శ్రీ గురుభ్యో నమః. నామస్మరణ నిరంతరంగా మనస్ఫూర్తిగా చేసుకుంటూ ధర్మంగా ఉండాలని తెలిసింది గురు. తెలిసిందా? ధర్మాచరణ తెలిసింది అంటే గురుగారు. ఏంటి చెప్పండి, ఏది ధర్మం? మనస మనకు వాచ సత్యంగా ఉండాలి. వ్యవహారం. శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ మనస వాచ కర్మణ అద్వైత ఆచరణ చేయాలని అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. మనకు విధించిన ధర్మాలు మనం చేస్తున్న పనులు అనేవి ధర్మయుతంగా ఉండాలని చెప్పి తెలిసింది గురుగారు. విధించిన ధర్మాలు కాదు, విధించిన ధర్మాలు అంటే అంటే మీరు ఏం చేద్దాం అనుకున్నారో అదే. అలా అని కాదు గురుగారు, చేయాల్సిన సంధ్యావందనం చేసుకోవటం, ధర్మంగా ఉండటం, వృత్తిరీత్యా నిజాయితీగా ఉండటం, ఇలా ఇతరులను బాధ పెట్టకుండా ఉండటం, ఇంకోటి పరుషంగా మాట్లాడకపోవటం, ఇంకోటి గురించి చెడుగా ఆలోచించకపోవటం, పరుషంగా మాట్లాడకపోయినా చెడుగా ఆలోచించడం కూడా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఒక సూక్ష్మంగా చెప్పడం చేత కాలేదు గురుగారు. ఓకే ఓకే. కాబట్టి ఇన్నిటికి కలిపి ఒక మాట ఏం చెప్పుకోవచ్చు, ధర్మంగా ఉండమ్మా. పాదాభివందనాలమ్మా. ఏ కార్యం చేసినా భగవత్ కార్యంగా భావించి చేయాలమ్మా. ఒకటి కాదు, అమ్మా అన్ని విషయాల్లో వినాలి. అదే కదా ధర్మం. గురువు మాట వినడం ధర్మమా, వినడం ధర్మమా? ఆచరణలో పెట్టడం గురువుగారు చెప్పింది ఆచరణలో పెట్టుకోవడం అమ్మా. అంటేనే ఆచరణ. వినడం అంటే బుర్రకాయలు ఊపేసేయడం ఏంటి, కాదు కదా. కాదు గురువు. ఆచరణ పెట్టడమే వినటం. లేకపోతే అవునంటే మీరు అప్పుడు చెప్పారు విన్నారు కానీ అంటే ఆచరణ పెట్టాలి. అర్థమైంది కదా ఆచరణ ఏంటో. సర్వాపద్వి నివారిణి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. నన్నే ఎవరు ఉపాసిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తానన్నా. ఇంకా అప్పుడు మీకు ఏం బాధ అండి అసలు? నిజానికి భక్తుడికనండి, జీవుడికనండి అసలు నిజంగా ఏ పనులు లేవు. సుమ్మయ్యరు అని లేకపోతే ఎందుకంటాడండి రమణ మహర్షి? సుమ్మయ్యరు అన్న ఆయన సుమ్మయ్యరుగా ఉన్నాడు కాబట్టి భగవాన్ అయ్యాడు. ఆచరణలో ఏం చేశాడో అదే చెప్పాడు ఆయన. సుమ్మయ్యరు అన్నాడు, అన్ని రకాలుగా సుమ్మయ్యరు ఉండాలి. మన సుమ్మయ్యరు ఎందులో ఉంటామండి? అనన్యాశ్చింతయంతో అన్న మా ఏ జనాః పర్యుపాసతే, బాగా ఉపాసిస్తారు. ఏ విధంగా ఉపాసించాలో ఆ విధంగా ఉపాసిస్తారు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా నువ్వు ఉపాసించాలో ఆ విధంగా అన్నారు.
అంటే గృహస్థుకి ఒక ధర్మం ఉంటుంది, బ్రహ్మచారికి ఇవన్నీ ఉంటాయి, సాధకుడివి వేరే ఉన్నాయి. సంకల్పరహితంగా ఆచరణ పెట్టాలి సాధకుడు అనేవాడు. సాధకుడికి కూడా సంకల్పాలు ఉంటే ఇంకా ఎప్పటికీ సాధన పూర్తవుతుంది. ఎందుకంటే సంకల్పం ఉన్నవాడికి ఎప్పటికీ సంకల్పాలు అంతం అవ్వవు. ఈ సంకల్పం పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి వస్తాయి. సంకల్పరహితంగా ఉండాలి. ఆఖరికి మోక్షం పొందాలి అన్న ఇది కూడా ఉండరాదు, ఉన్నదే మోక్షం. కాబట్టి మళ్ళీ మోక్షం అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆ పర్యుపాసతే అంటే బాగుగా ఉపాసిస్తారు అంటే అర్థం. అది శ్రద్ధా భక్తులతో అనండి, నిష్టలు పెట్టుకొని ఎవరైతే ఆరాధిస్తారో అది సభ్యమైన మార్గం. అంటే ఒక శాస్త్ర పద్ధతిగా మీరు ఆరాధించినా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తుంది. అంటే మీరు ఏది చేసినా ఆ విధానంగా నామస్మరణకు కూడా విధి విధానం ఒక నిష్ట పెట్టుకుని అవి చెయ్యాలి. మొదట్లో సమయాన్ని పెట్టుకోవాలి. ఈ సమయము ఎట్టి పరిస్థితుల్లో నేను మానను, ఇక్కడ చేసుకుంటాను. ఆ తర్వాత శ్రద్ధాభక్తులతో రోజంతా అలాగే పూజలు చేసిన అంటే మీరు ఇప్పుడు సంధ్యావందనం అన్నాడు కాబట్టి గుర్తు. కాబట్టి మీరు సంధ్యావందనం ఎందుకు చేస్తున్నారు? మరి నిజంగా సంధ్యావందనం ఎలా చేయాలో ఆ విధంగా చేస్తున్నారా? దేవతారాధన ఆ విధంగా చేస్తున్నారా? అయితే ఇక్కడ అంత శాస్త్ర పద్ధతి మీకు తెలియకపోయినా అక్కడ శ్రద్ధ కలిగి ఉంటే, నమ్మకంతో శ్రద్ధగా చేస్తే తప్పకుండా ఆవిడ తీసుకొచ్చే ఆఖరికి చూపించేది నిరాకార పరబ్రహ్మంని. కాబట్టి ఇవన్నీ కూడా పర్యుపాసతే, ఎవరైతే నన్ను అంటే అనన్యాశ్చింతయంతో ఇంకా వేరేది ఏదీ లేదని ఆరాధించాలి. ఉన్నది ఆయనే అంటే ఇక్కడ కృష్ణుడిది కాబట్టి అది ఆయన. మీరు ఏ దైవాన్ని ఆరాధిస్తారో వేరే ఆలోచన ఏం లేదు. అంటే ఆరాధనలో ఆలోచన లేదు, ఆచరణలో వేరే లేదు. కేవలం ఆ ధర్మాచరణ శ్రద్ధా భక్తులతో ఆరాధించటం. అప్పుడు తేషాం వారి యొక్క నిత్యాభియుక్తానం యోగక్షేమం అన్ని నేనే చూసుకుంటాను. బాహ్య ప్రపంచంలో వాళ్ళు అంత ఇవ్వగలరా? ఒట్టిగా నేను చూసుకుంటా పో అంటారు. ఏమిటి చూసుకుంటారు? ఎట్టి విధములైన ఇతర చింతనలు లేక పరమేశ్వరుని ఉపాసించు వారి యొక్క సకల విధములైన ఆపదలను అనగా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములకు బాధలను నివారించి వారి వారి యోగములను క్షేమములను తాను. మీకు ఏ కష్టం వస్తుందో ఏం తెలుస్తుందండి? ఏది తెలీదు. అంటే శారీరకంగా ఏమొస్తాయో తెలీదు, మానసికంగా ఏమొస్తాయో తెలీదు. మానసికంగా కూడా ఉన్నాయి కదా కష్టాలు. పక్క వాళ్ళని తిట్టుకోవడం ఇష్టం ఏంటండి? ఇష్టమైన అది కూడా కదా తిట్టుకోవాలంటే. ఆది భౌతిక ఆది దైవిక కర్మానుసారం కొన్ని వస్తాయి. కర్మలు ఎన్ని రకాలో కదా. మళ్ళీ కర్మల జోలికి ఎందుకు చెప్పండి? కర్మల గురించి ఆలోచిస్తారా? అక్కర్లేదు. కర్మ చేయకుండానే ఉండమన్నారు కదా హాయిగా. ఏది చేయక్కర్లేదు. కర్మాన్ని చేయకండి చాలు. ఇది నా ధర్మం అనుకుని మీరు చేయండి. మీకు విధించబడింది అంటే అక్కడ ఎవరు వచ్చి విధించారండి? దైవం విధించింది. ఒక గృహస్థుకి ఒక యజమాని ఎలాగా, ఒక యజమానురాలు ఎలాగా, పిల్లలు ఎలాగా, పిల్లలకి చెప్పాలి కదా. రే నీ ధర్మం రా చదువుకోవటం అని చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? సో ఇలా రకరకాలుగా ఉంటాయి. నేను చేస్తున్నానన్న అభిమానంతో చేసిందే కర్మగా నిన్ను బాధిస్తుంది. అదే అకౌంట్ లోకి వెళ్తుంది. పడుకోకపోతే అకౌంట్ లోకి వెళ్తుందా? ఎందుకంటే మీరు పొద్దున్న లేచి నేను చేస్తున్నాను అనుకుంటారా? అలా అన్నారు కదా. అది ఎంత సహజంగా జరుగుతాయో మిగతా పనులు కూడా అలాగే జరగాలి. అంత సహజంగా జరుగుతున్నాయా? అలా జరిగితే అదే మోక్షం. ఎక్కడున్నాడండి జీవుడు అనేవాడు? వేరేగా ఎక్కడున్నాడు? నేను వచ్చినప్పుడు జీవుడు వచ్చాడు, నేను లేనప్పుడు ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మం అంటే భయం కదా. బ్రహ్మంగా ఉంటే ఆనందంగా ఉంటుంది కాబట్టి భయపడుతున్నాను. మరి ఎప్పుడు నవ్వుతూ ఏమింటాను చెప్పండి? మరి రోజంతా ఆనందంగా ఉండాలంటే ఎంత కష్టం. అప్పుడప్పుడు సీరియస్ గా కూడా ఉండాలి కదా.
మరి అందుకే పొందట్లేదు. రోజంతా ఆనందంగా ఉండాలి కదా. రోజంతా అందంగా ఉండాలని తాపత్రయాలు ఉన్నాయి కానీ అందంగా కనపడాలన్న తాపత్రయం ఉంటుంది. ఆనందంగా ఉండాలన్న తాపత్రయం ఎందుకు లేదు? జీవుడికి ఈ ప్రశ్న అర్థం కాదు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం కావాలి, వింటున్న వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి చక్కగా అందరూ సౌమ్యులుగా ధర్మాచరణ మాత్రమే కలిగి ఉండండి. మీరు సంధ్యావందనం చేసుకోండి, ఇంకోటి చేయండి, ఏదైనా చేయండి, నష్టమేం లేదు. కానీ అక్కడ సంకల్పం ఆశిస్తున్నారా అంటే ఇప్పుడు మీ మనసులో కోరికలు ఉన్నాయా లేదా, ఏంటున్నది, ధర్మమా అధర్మమా తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి ధర్మాచరణమే అత్యంత శ్రేష్టమైనది. అదే సవ్య మార్గము. అక్కడే అమ్మ ఉంటుంది. సవ్యాపసవ్య మార్గం అన్నప్పుడు రెండు ఆవిడవే అయినా మనం అపసవ్య మార్గంలో వెళ్ళరాదు. అపసవ్య మార్గం అంటే వేరేది అనుకోకండి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా చక్కగా అమ్మని ఆరాధన పూర్వకంగా ఇష్టంగా ఆరాధించండి. ఆవిడ మహామి అహం అంది కదా, అలా శుభం భూయాత్.